కానీ సమాజంలో ఉన్న నిరుపేద కుటుంబాలని ఆదుకోవాలి, నీడీ పీపుల్ని ఆదుకోవాలని చాలా ఫ్రాంక్గా రాసినందుకు ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ. అండ్ గ్రాటిట్యూడ్ వాల్కి వచ్చగల సాయి పూజిత ఒక మాట అనింది, మై హెడ్ మేడం is like a God gift for our school. She is an all-rounder. There are no words to explain the greatness of head ma'am. All teachers in my school have taught me well. సాయి పూజిత ఎక్కడుందమ్మా? చాలా బాగా రాసావు చెల్లి. 2 నీయే వచ్చినాయా? డబుల్ దమాకా. థ్యాంక్ యూ. దెన్ ఇంకొక గ్రాటిట్యూడ్లో శివరామకృష్ణ రాశాడు. 2 కరెక్ట్గా వచ్చినాయి. నేను అనుకుని తీసుకుంది కాదు. నాకు ఎన్ని ఫిజికల్ ఛాలెంజెస్ ఉన్నా మా స్కూల్లో టీచర్స్, ప్రత్యేకంగా ఉమా శ్రీదేవి మేడం గారు బాగా ఎంకరేజ్ చేసి నన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకు నాకు నా హృదయపూర్వక ధన్యవాదములని తమ్ముడు చెప్తాం జరిగింది. సజెషన్స్ వచ్చేగల నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నా. లక్ష్మీ వెంకటేశ్వర్, జెడ్పీ హై స్కూల్, కడప జిల్లా, మంచి సలహా ఇచ్చావు నాన్న. ఐఐటికి కావాల్సిన ఫౌండేషన్ కోర్సెస్ ఒక ఇంటర్ కాలేజెస్ ఇస్తే బాగుంటుంది, అంతేకాకుండా స్కూల్స్ కూడా చేస్తే బాగుంటుందని కోరటం జరిగింది. ఐ టేక్ దట్. ఎవ్రీ వీక్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమని కోరారు. ఐ టేక్ దట్. ఇంకా అన్నపూర్ణేశ్వరి, ఏమో అంత ఆలోచించావు, చాలా అద్భుతంగా రాశారు. ఎస్టాబ్లిష్ ద ఎన్సిసి లైక్ యాక్టివిటీస్ ఇన్ మై స్కూల్. అదేవిధంగా కంప్యూటర్ ల్యాబ్స్, ఇంటర్నెట్కి అవకాశం ఇస్తే బాగుంటుంది. ఏఐకి ప్రత్యేకంగా ఎక్స్పోజర్ మీరు అడిగారమ్మా. ఈరోజు ఏఐ ట్యూటర్ తీసుకొస్తున్నాం. బై ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ విల్ హ్యావ్ ఏఐ ట్యూటర్ ఇన్ ద లీప్ ఫోన్. అంతేకాకుండా ఏఐ పైన ఎక్కువ అవగాహన తీసుకొస్తే బాగుంటుంది అన్నారు. వీఆర్ డిప్లాయింగ్ కంప్యూటర్ ల్యాబ్స్, విల్ డూ ఇట్ సూన్. ఎన్సిసి డైరెక్టరేట్ మనకి శాంక్షన్ అయింది. రక్షా మంత్రి గారు ప్రత్యేకంగా మనకి ఇచ్చారు. త్వరలో ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ యాజ్ ఎ సీరియస్ ప్రోగ్రామ్ అక్రాస్ ఆల్ స్కూల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ సజెషన్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, భాను క్రాంతి, థ్యాంక్ యూ అమ్మా, కాకినాడ నుంచి. ఇక్కడ మీరు కూడా కోరింది చిన్న వయసులోనే క్లాసెస్ అబౌట్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ బేసిక్స్ వుడ్ రియలీ హెల్ప్ అస్ అని కోరారు. అంతేకాకుండా ఎంకరేజ్ స్టూడెంట్స్ టు రీడ్ టెక్స్ట్ బుక్స్ మోర్ అండ్ మోర్, క్రియేటింగ్ లైబ్రరీస్ అని మీరు కోరటం జరిగింది. నాకు నచ్చిన లాస్ట్ పాయింట్ ఏంటంటే మోటివేషన్ క్లాసెస్ టు స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్ వితౌట్ లూజింగ్ ఎనీ ఫోకస్ టు స్టడీస్ అని మీరు రాశారు. వెరీ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్. లైబ్రరీస్ కూడా నా శాఖనే. ఐఎమ్ వర్కింగ్ ఆన్ రీవ్యాంపింగ్ ఆల్ లైబ్రరీస్ అమ్మా. ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశాను. ఫర్దర్గా లైబ్రరీస్ని బలోపేతం చేయాలని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మా ఇంట్లో 11-year-old బాయ్ ఉన్నాడు, దేవాంశ్. ఇప్పుడు అతను ఎక్కడ నడిచిన బుక్ పట్టుకుని చదువుకుంటా నడుస్తున్నాడు. సో ఆ రీడింగ్, ఆ క్రియేటివిటీ ఎంత వస్తుందో నాకు తెలుసు పుస్తకాలు చదివితే. అట్లా యాక్సెస్ టు గుడ్ బుక్స్ ప్రతి స్కూల్లో, మండలంలో, నియోజకవర్గంలో, జిల్లాలో జోనల్ గ్రంథాలయాస్ వీ వాంట్ టు స్ట్రెంథెన్. సెంట్రల్ లైబ్రరీ కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత సెంట్రల్ లైబ్రరీ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఈసారి అమరావతిలో ఐ థింక్ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ వీఆర్ గోయింగ్ టు లే ఫౌండేషన్. 1 yearలో వరల్డ్ క్లాస్ సెంట్రల్ లైబ్రరీ మంగళగిరిలో కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. సో విత్ యువర్ సజెషన్ చాలా మందికి లైబ్రరీ యాక్సెస్ కూడా త్వరలో రాబోతుంది. అండ్ ఐల్ వర్క్ ఆన్ ఇట్. సో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. కొన్నే నేను ఈరోజు ఇక్కడ తీసుకురాగలను, మిగతా సజెషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, మీలో కొంతమంది అన్నా రాజకీయాల్లోకి రావాలి. లేదంటే మార్పెట్టి వస్తుందండి. హౌ విల్ వి చేంజ్ ద వరల్డ్? టుడే ఈరోజు నేను ఒక రాజకీయ నాయకుడు కనుక ఎన్నికల్లో పోటీ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రోత్సాహంతో మంత్రి అయ్యా. ఎప్పుడు నేను మీ గురించి ఆలోచించగలుగుతున్నా. సంస్కరణలు ఏదైతే ఏ రాష్ట్రంలో చేయని సంస్కరణలు ఈరోజు నేను తీసుకురాగలుగుతున్నానంటే దానికి కారణం పాలిటిక్స్. ఇట్ ఈస్ అన్ ఫినామినల్ ప్లాట్ఫామ్. సో మీలో కొంతమంది అన్న అందరూ ఆలోచించాలని కోరుకుంటున్నా. చెల్లమ్మ స్పీకర్గా కూడా చేశారు. ఆమె కూడా రాయలేదు నేను రాజకీయాల్లోకి వస్తానని. కానీ ఇక్కడ కొంతమంది అన్న డెఫినెట్లీ పాలిటిక్స్ ఒక కెరియర్ పాత్గా ఎంచుకోవాలని నేను కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ షైనింగ్ స్టార్స్గా ఇక్కడనే ఆగద్దండి. అచీవ్ గ్రేట్ థింగ్స్ ఇన్ లైఫ్.
wherever you go in the world, make your parents proud. Make